మెయింటెనెన్స్ వర్క్స్ ఇచ్చాము. అండ్ ఆ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ మదర్స్ ఇప్పుడు ఏపీసీ కమిటీ మెంబర్స్గా ఉన్నారు. సో ఆ ఏపీసీ కమిటీ మెంబర్స్ ద్వారా మహిళలు ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా అక్కడున్న ప్రభుత్వ పాఠశాలకి పంపించే విధంగా చెప్పాల్సి ఉంటుంది. వారికి మనం తెలియజేయాల్సింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఖర్చు ఎక్కువ. హైదరాబాద్లో మన ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వారు చెప్తున్నారు ప్రతి యాన్యువల్ ఫీనే 40,000 50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మరి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లస్ వేరే దూరం ప్రైవేట్ స్కూల్ అంటే ఇంకా వేరే చోట బస్సుల్లోనూ ఆటోలోనూ పంపించాల్సి ఉంటుంది. మరి దానికి బదులు మన గ్రామంలోనే మన ఇంటి దగ్గరే ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో దాంట్లో టీచర్స్ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. మనకు ప్రైవేట్ స్కూల్లో అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. మరి ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్లస్ ఈసారి మనం స్పెషల్గా స్కూల్లో ఉన్న రిపేర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం మన జిల్లాలో 20 కోట్ల పైన పనులు మనం ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము. సో అన్ని స్కూల్స్లో రిపేర్ వర్క్స్ మనము శాంక్షన్ ఇచ్చి జూన్ 10 లోపల కంప్లీట్ చేయిస్తున్నాం. కాబట్టి మీరు పేరెంట్స్ అందరికీ కూడా చెప్పాల్సింది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మరి ఇవన్నీ పెట్టుకొని మీరు ఇంత ఖర్చు చేసి మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ పిల్లలకి కూడా ఇబ్బంది, ఎందుకంటే బస్సులలో ఆటోలో ఎక్కి దూరం పోవాల్సి ఉంటుంది. ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో చదివితే తర్వాత వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్స్, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్స్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు తెలియజేసి ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి దూరం వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా పేరెంట్స్తో మాట్లాడి మన గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యే విధంగా మీరు మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఏపీఎంసీసీస్ ఉన్నారో మీ వివోస్తో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి గడిబడ్డ కార్యక్రమంలో అందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో మీ గ్రామంలో ఆ స్కూల్కి సంబంధించిన అలమ్నై ఎవరైనా ఉంటే, అంటే ఆ స్కూల్లో చదివి, ప్రభుత్వ స్కూల్లో చదివి మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేసి